రూపాయల్ని ప్రైవేటు బీమా సంస్థలకు మనకిచ్చే ప్రమాద మరణం గాని సహజ మరణం గాని అంగవైకల్యం పూర్తి స్థాయి అంగవైకల్యం పాక్షిక అంగవైకల్యానికి ఇచ్చే నిధులను ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా ఖర్చు పెట్టాలని ఒక్కొక్క కార్మికుడి పేరుతో 2,600 రూపాయలు ఈ ఇన్సూరెన్స్ కంపెనీలకు ప్రతి సంవత్సరం కట్టి మనకి ఇన్సూరెన్స్ చేసి దాని ద్వారా ప్రతి సంవత్సరం 346 కోట్ల రూపాయలని చట్ట వ్యతిరేకంగా వెల్ఫేర్ బోర్డు నుండి తమ తాబేదారులకు ప్రభుత్వ అధినేతలు పంచిపెడుతున్నటువంటి నేపథ్యంలో దాన్ని వ్యతిరేకిస్తూ 12వ నంబర్ జీవో సవరించాలని వెల్ఫేర్ బోర్డు ద్వారానే ఈ పథకాలకిచ్చే నిధులను అమలు చేయాలని దాంతోపాటు భవన నిర్మాణ కార్మికులకు ఇతర నిర్మాణ కార్మికులకు రాష్ట్రంలో ఉన్న కార్మికులందరినీ వెల్ఫేర్ బోర్డులో నమోదు చేయాలని ఆ పద్ధతుల్లో చేయట్లేదని ఈ ప్రభుత్వాన్ని మనం డిమాండ్ చేస్తున్నాం. 30 లక్షలకు పైగా ఉన్న నిర్మాణ కార్మికులు ఇప్పటి వరకు 27.5 లక్షల్ని నమోదు చేశారు. నమోదు చేసినటువంటి కార్మికులు అందరినీ రెన్యువల్ చేయడంలో ఈ ప్రభుత్వం వైఫల్యం చెందింది. ఈ ప్రభుత్వ విధానాల్ని రాష్ట్ర కమిటీగా మనం తీవ్రంగా ఖండిస్తున్నాం. అట్లాగే వెల్ఫేర్ బోర్డులో ఉన్న నిధుల్ని కార్మికులకు ఖర్చు పెట్టడంలో రాష్ట్రంలో ఉన్న కార్మికులకు 1,570 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టి దాదాపు 3,000 కోట్ల రూపాయలు ఇతర పథకాలకు మళ్లించినటువంటి దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వెల్ఫేర్ బోర్డు ఏ చట్ట పరిధిలో ఏర్పడ్డదో ఆ చట్టం ప్రకారం వెల్ఫేర్ బోర్డు నిధుల్ని వెల్ఫేర్ బోర్డు అడ్వైజరీ కమిటీ నిర్వహించాలని, ఇతర పథకాలకు ఇతర ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇవ్వొద్దని చెప్పేసి ఏ చట్టం అయితే చెప్తుందో ఆ చట్టానికి విరుద్దంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర వెల్ఫేర్ బోర్డు అధికారులు చట్ట విరుద్దంగా చర్యలు తీసుకున్నారు. దీనిపైన ఆ అధికారుల మీద అట్లాగే రాజకీయ నాయకులపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మన సంఘం డిమాండ్ చేస్తుంది. దాంతో పాటు రాష్ట్రంలో ఉన్న 27 లక్షల మంది కార్డులు రెన్యువల్ కాలేదు. దాదాపు 13 లక్షల కార్డులు ఇవాళ రెన్యువల్ కాకుండా మురిగిపోయి ఉన్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. కార్మికుల సొమ్ము కార్మికులకే ఖర్చు పెట్టడంలో గాని కార్మికులను నమోదు చేయడంలో గాని ప్రభుత్వ అధికారులు పూర్తి స్థాయి వైఫల్యం చెందారని చెప్పేసి ఈ సందర్భంగా మన కమిటీ వీళ్ళని ఖండిస్తుంది. దాంతో పాటు రాష్ట్రంలో 12వ నంబర్ జీవోను విడుదల చేసి మనం గత 2 సంవత్సరాలుగా డిమాండ్ చేస్తున్నట్లుగా 10 లక్షలకు పెంచడం, దాంతోపాటు సహజ మరణానికి ఇస్తున్నటువంటి 1,30,000ని 2 లక్షలకు పెంచడం ఆహ్వానిస్తున్నాం. దాంతోపాటు పెళ్లి కానుక ప్రసూతి కానుకను ఏమి చేస్తారు ఏమిటనే దాన్ని కూడా ఇందులో మెన్షన్ చేయలేదు. మన డిమాండ్ ప్రసూతి కానుక పెళ్లి కానుక 1,00,000 రూపాయలకు పెంచాలని, సహజ మరణానికి 5 లక్షల రూపాయలకు పెంచాలని, ఈ కార్మికుల సొంత ఇంటి నిర్మాణానికి 5 లక్షలు ఆర్థిక సహాయం అందించాలని, అట్లాగే ఈ కార్మికుల పిల్లల చదువులకు స్కాలర్షిప్లు ఇవ్వాలని, అడ్డా ప్రాంతాల్లో మరుగుదొడ్లు మంచినీటి సౌకర్యం కల్పించాలని, అట్లాగే అడ్డా ప్రాంతాల్లో 5 రూపాయల భోజనం అందించాలని తదితర డిమాండ్లన్నీ మనం అనేక కాలంగా చేస్తున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో కొనసాగుతుంది. సిఐటి నాయకత్వంలో 1972 నుండి పోరాడి ఈ చట్టాన్ని సాధించుకున్న చట్టాన్ని నక్కలపాలు చేసే పద్ధతుల్లో ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి. దళారులు బ్రోకర్లకు రాజ్యంగా మారినటువంటి వెల్ఫేర్ బోర్డు ఆఫీసులు రాష్ట్ర వ్యాప్తంగా వెలసిల్లుతున్నాయి. అందులో కొంతమంది అధికారులు కూడా అవినీతికి పాల్పడుతూ మన నిధుల్ని పందికొక్కుల్లా బొక్కుతున్నటువంటి పరిస్థితి కూడా కొనసాగుతుంది. దీన్ని మనం వ్యతిరేకిస్తున్నాం, ఖండిస్తున్నాం. వెంటనే ఈ బ్రోకర్లను ఈ దళారులను అరికట్టాలని, అవినీతి అధికారులను ఏరేయాలని, అట్లాగే అవినీతికి తావు లేకుండా వెల్ఫేర్ బోర్డు నిధుల్ని కార్మికులకు అందించాలని చెప్పేసి మన సంఘం డిమాండ్ చేస్తుంది.